ప్రభుత్వం వెంటనే ఎడ్లలంక వాసుల డిమాండ్లను పరిష్కరించాలని దివి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల రైతు విభాగం కన్వీనర్ కడవకొల్లు నరసింహారావు డిమాండ్ చేశారు. కృష్ణానదికి వచ్చే వరదల కారణంగా కోతకు గురవుతున్న ఎడ్లంక గ్రామానికి రక్షణ గోడ, గ్రామానికి రాకపోకలు సాగించేందుకు వంతెన నిర్మించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు శుక్రవారం నుంచి నిరసన దీక్ష చేపట్టిన విషయం విదితమే. శనివారం కడవకొల్లు నరసింహారావు ఎడ్లలంక వెళ్లి గ్రామస్తులతో కలిసి నిరసనలో పాల్గొని వారికి తన పూర్తి సంఘీభావాన్ని ప్రకటించారు. వరద వల్ల కొందరి నివాస గృహాలు కూలిపోయాయని, వారికి ఇళ్ల స్థలాలు మంజూరు చేసి అందులో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, అలాగే పొలం కోల్పోయిన రైతులకు పొలం కేటాయించాలని, గ్రామం నీటికి కొట్టుకుపోకుండా రక్షణ గోడ నిర్మించాలని కోరుతూ నిరసన చేస్తున్నట్లు గ్రామస్తులు కడవకొల్లుకు విన్నవించారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే ఎడ్లలంక వాసుల సమస్యలను గుర్తించి వాటిని తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో పేదలందరికీ ఇళ్లు పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 30,25,000 మందికి 71,811 ఎకరాల్లో స్థలాలను పంపిణీ చేశారన్నారు. రాష్ట్రంలోని వివిధ గ్రామాల్లో, పట్టణాల్లో జగనన్న కాలనీ లేఅవుట్లుగా ఏర్పాటు చేశారని వెల్లడించారు. ఎడ్లలంక వాసులకు వేసిన స్థలాలు పంపిణీ చేసి భవిష్యత్తుపై భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై ఉందన్నారు. కడవకొల్లుతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి గుర్రం బసవయ్య పాల్గొని సంఘీభావం తెలిపారు.